హలో అండి, అందరికీ నమస్కారం. మీరంతా బాగున్నారా? ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ బ్లౌజ్ పీసు పింక్ కలర్ హాఫ్ పట్టు అండి. దీని మీద మొత్తం గోల్డ్ జరీ యూస్ చేసి వర్క్ అనేది కంప్లీట్ చేశాను. వర్క్ నచ్చితే మీరు వాట్సాప్ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు. 7382123220 ఈ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు. ఈ బ్లౌజ్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనేవి వీడియో మధ్యలో మాట్లాడతాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక బ్యాగ్కి జిప్ అనేది వేస్తున్నాను. ఇది ఒక చిన్న పాపదనమాట. జిప్ పోయింది, హుక్ కానీ లేదంటే టిక్ టిక్ కానీ వేయమంది. ఇది నా కిట్, అంటే మన స్క్రూ డ్రైవర్లు అయ్యి ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి. ఇంకా నెమ్మదిగా జిప్ వేయడానికి అని చెప్పి ఏదైతే పాతది పోయిన జిప్ ఉందో అదంతా విప్పేస్తున్నాను. అంటే నా దగ్గర ఒక ఎక్స్ట్రా జిప్ అనేది ఉంది, సో అది యాడ్ చేసేద్దాము. ఇంకా హుక్స్ వేసిన టిక్ బటన్ వేసిన గ్యాప్ ఉండిపోద్ది అని చెప్పి జాగ్రత్తగా అయితే అది రిమూవ్ చేశాను. ఇలాంటివి కూడా రిపేర్కి వస్తాయి నాకు, కానీ చిన్నదై కదా అడిగింది. ఇంకో చెయ్యిను అవ్వదు అంటే అది ముఖం మార్చుకుందనమాట. ఇంక అందుకని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇలాంటివన్నీ చిన్న పనులకు కనిపిస్తే కానీ చాలా చిమ్టా పనులు అనమాట. అవన్నీ విప్పాలి, మళ్ళీ జాగ్రత్తగా అన్నీ కూర్చి మళ్ళీ యథాస్థానంలో పెట్టేయాలి. అవన్నీ అంటే కొంచెం బద్ధకంగా అనిపిస్తాయి, కానీ అది ఇప్పటికిచ్చి చాలా రోజులు అయిపోయింది. అలా పక్కన పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా ఏడుస్తుందని చెప్పి చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఇందులో నేను ఎక్స్ట్రాగా ఇంకేం యాడ్ చేయను. ఆ జిప్ ఏదైతే వచ్చిందో దానికి ఇప్పుడు మనం కొత్త జిప్ యాడ్ చేసేయాలన్నమాట. అంటే పాత జిప్ ప్లేస్లోనే యాడ్ చేసేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఇంకా ఏ క్లాత్ మన చేతిలో పెట్టకుండా అక్కడదక్కడే సర్దేస్తున్నాను. అయితే ఇక్కడ మీకు విషయం చెప్తాను. మీరు ఎవరైనా మొదటిసారి కనుక ఈ ఛానల్ని కానీ వీడియోని కానీ చూస్తున్నట్టయితే, నా పేరు ఉమాదేవి. మేము ఉండేది విశాఖ దగ్గర భీమిలి. నేనైతే ఎంబ్రాయిడరీ వర్క్స్ చేస్తూ ఉంటానండి. అంతకుముందు స్టిచ్చింగ్ కూడా చేసేదాన్ని, అందుకే ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మీకు వీడియోస్లో. ఇక్కడైతే నేను రిపేర్ వర్క్ చేస్తున్నాను అనమాట. ఈయన మన ఛానల్లో వర్కుల కన్నా బ్లౌజుల కన్నా బాగా ఎక్కువ మంది చూసిన వీడియోస్ ఏమైనా ఉన్నాయి అంటే ఇలా రిపేర్ చేసినవే. ఇలాంటి వర్క్స్ ఎందుకు చూపిస్తున్నాను అంటే, నాకు ఇలాంటి వర్క్స్ కూడా వస్తాయి, మీకు కూడా వస్తాయా రావా అని అడగడానికి నేను జస్ట్ వీడియో రూపంలో మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక్కడ చూసారా, నేను పాత జిప్ని ఎలా అయితే తీసానో సేమ్ మళ్ళీ కొత్త జిప్ని అలానే యాడ్ చేసేసాను. మొన్న ఒక వీడియోలో నేను టాప్స్ అనేవి కట్ చేశాను కదా, అవి కట్ చేయగా కొంత క్లాత్ అయితే మిగిలిపోయింది. వాటన్నిటిని చక్కగా స్క్వేర్ షేప్లో కట్ చేసేసి వాటికి అంచులు అనేవి కుట్టేశాను. ఇలా నాప్కిన్స్లా తయారు చేసి పక్కన పెట్టాను అనమాట. ఇంకా జిప్ యాడ్ చేయడానికి ముందు ఈ హ్యాండిల్స్ అనేవి మళ్ళీ ఒకసారి టైట్ చేసి కుట్టు వేసేస్తున్నాను, మళ్ళీ కదలకుండా ఉండడానికి. ఇంత మనం వేసిన తర్వాత హ్యాండిల్ అనేది టైట్గా పట్టుకోలేదనుకోండి, మళ్ళీ అదొక బాధ. అందుకని చెప్పి ముందు హ్యాండిల్ స్టిచ్ చేసి తర్వాత జిప్ అనేది యాడ్ చేశాను. ఇంతకుముందు నేను విప్పినప్పుడైతే రెండు ఒకే కుట్లో వచ్చాయి అనమాట. మరి అమ్మాయి వాళ్ళు అలానే కదా వేసేస్తారు, కానీ నేను మాత్రం ఫస్ట్ హ్యాండిల్ స్టిచ్చింగ్ వేసిన తర్వాతే జిప్ అనేది యాడ్ చేశాను. నేను ముందు వీడియోలో బ్లౌజ్ పీసులతో అమ్మవారికి గౌన్లు అనేవి కుట్టి ఒక వీడియో చేశానండి. వీడియోలో నేను కొంచెం వివరంగానే చెప్పాను. అమ్మవారి శిల అనేది ఏకండిగా అంటే ఒకటే ఉంటుంది, గ్యాప్స్ ఏమీ ఉండవు, కట్టడానికి అవ్వదని చెప్పి మీకు చెప్పాను. అంటే తల్లికి పూలమాల కూడా మెడ మధ్యలోంచి వేయలేమన్నమాట. కిరీటం పెట్టేస్తారు, కిరీటం మీద నుంచే వేయాలి. మీకు వీలుంటే నేను పంతులు గారిని అడిగి నేను చూపించడానికి ట్రై చేస్తాను అమ్మవారిని, అప్పుడు మీకు అర్థమవుతుంది ఓహో ఇలా అయితేనే అవుతుంది అని. మొత్తానికి జిప్ అయితే యాడ్ చేసేసానండి. మళ్ళీ అన్నీ కూడా డబల్ స్టిచ్లే వేసాను. ఊడిపోయిందంటే మళ్ళీ అది నన్ను సతాయిస్తుందని చెప్పి జాగ్రత్తగా డబల్ స్టిచ్లు వేసి మళ్ళీ ఒకసారి జిప్ అనేది ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాను ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా అని. అనుకుంటాం కానీ అనుకున్నంత ఈజీ అయితే కాదండి రిపేర్ పనులు. ఆ వర్క్ అయిన తర్వాత నేను లోపల ఎంబ్రాయిడరీ వర్క్ అనేది స్టార్ట్ చేశాను. మీకు స్టార్టింగ్లో ఒక వర్క్ బ్లౌజ్ చూపించాను కదా, ఇదేనండి అది. పింక్ కలర్ హాఫ్ పట్టు, ఇది నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లిదనమాట. శారీకి మ్యాచ్ అయ్యే కలర్ అయితే హాఫ్ పట్టు పింక్ తీసుకుంది, కానీ శారీలో ఇంకొక కలర్ ఆప్షన్ అయితే అస్సలే లేదు. శారీ మొత్తం కూడా గోల్డ్ జరీతోనే ఉంది, ఇంకా నేను వర్క్ కూడా జరీతోనే వేయాల్సి వచ్చింది. నాకు మీతో ఒక విషయం చెప్పాలనిపించింది. అంటే ఏం లేదు, ఒక సిస్టర్ కమెంట్ చేశారు, తను క్యూరియాసిటీ ఆపుకోలేక అడిగారంట, మీరు అన్మ్యారీడా, మీ పేరెంట్స్ ఎందుకు వీడియోస్లో కనిపించరు అని.
యాక్చువల్గా నేను చేస్తున్న వర్క్ చూపించడానికే టైం ఎక్కువ అయిపోతుందని నా ఫీలింగ్. ఇంక వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేస్తే ఇంకా ల్యాగ్ చేసినట్టు ఉండదా వీడియో అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటాను. మీరు ఓన్లీ షార్ట్సే చూసుంటారు. మీరు లాంగ్ వీడియోస్ కనుక ఫస్ట్ నుండి చూసినట్టయితే మా పేరెంట్స్ కూడా మీకు వీడియోస్లో కనిపిస్తారండి. ఇంకా చెప్పాలంటే చాలా వరకు మా అమ్మే నాకు వీడియోస్ రికార్డ్ చేయడంలో హెల్ప్ చేస్తారు. కొన్ని దూరం నుంచి తీయాల్సిన వీడియోస్ ఉంటాయి కదా, అవైతే స్టార్టింగ్లో నేను మీకు ఎంబ్రాయిడరీ వర్క్స్ షార్ట్స్లో పెట్టాను చూసారా, అది మీరు గమనించినట్లయితే అవన్నీ మా అమ్మగారే నాకు రికార్డ్ చేయడంలో హెల్ప్ చేశారు. సో మళ్ళీ చెప్తున్నాను, మీకు అవకాశం ఉంటే ఒకసారి లాంగ్ వీడియోస్ చూడండి. ఇక్కడైతే బ్యాక్ నెక్ అయితే ఇంతవరకు వర్క్ అయింది. ఇక్కడ నేను మళ్ళీ సెల్ఫ్ కలరే యూస్ చేయాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే అసలు ఇంకొక ఆప్షన్ లేదు మనకి శారీలో. మీకు శారీ పిక్ కూడా లాస్ట్లో చూపించడానికి ట్రై చేస్తాను. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలండి, నేను ఇన్స్టాగ్రామ్లో బ్యాంగిల్స్ గురించి గట్టా అడుగుతున్నారు అని చెప్పి మీ అందరికీ ఒక వీడియోలో చెప్పాను. ఎవరైనా లాంగ్ వీడియోస్ ఫాలో అయినట్టయితే కనుక వాళ్ళకి ఐడియా ఉంటుంది. వాళ్ళు నేను ఆ వీడియో చేసిన తర్వాత నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోయారు. తర్వాత ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వడం మానేశారు. నేను చెప్పాను కదా సేమ్ కలర్ సెల్ఫ్ కలర్ యూస్ చేశానని చెప్పి, గోల్డ్ జరీ మీద సెల్ఫ్ కలర్ యూస్ చేస్తే ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ప్రెజెంట్ అయితే నేను ఇన్స్టాలోని DM ఫర్ పెయిడ్ ప్రమోషన్స్ అని రాశాను. దానికి కారణం కూడా అదేనండి, ఎవరైతే జెన్యూన్గా ఉన్నారో వాళ్ళు కాంటాక్ట్ అయితే సరిపోతుంది అని. చాలా విసిగిపోయిన తర్వాత అలా రాయాల్సి వచ్చిందండి. పెయిడ్ అంటే అమౌంట్ పే చేయాలంటే ఎవరైనా సరే ఆలోచిస్తారు కదా, అందుకోసమే నేను అలా రాయాల్సి వచ్చింది. అలా రాసిన తర్వాత నుంచి నాకు మెసేజ్లు అయితే ఆగిపోయండి. ఆ విషయంలో మాత్రం నాకు చాలా సంతోషం అనిపించింది. లేదంటే మా బ్యాంగిల్స్ గురించి చెప్పండి, లేదంటే మా పేజ్ గురించి చెప్పండి, మేము శారీస్ సేల్ చేస్తాము, మా గురించి చెప్పండి అంటున్నారు. చూడండి, నేనే జూనియర్ని, నేను నేర్చుకుందాం, తెలుసుకుందాం, ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం అంటున్నాను. అంటే నేను కూడా లెర్నింగ్ స్టేజ్లోనే కదా ఉన్నాను. నేను ఎలా చెప్పేస్తాను చెప్పండి మీ అందరికీ కూడా. ఏదో ఒక్కొక్క వీడియో వల్ల ఇంతమంది మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారని చెప్పి ప్రతి ఒక్కరి గురించి మనం ప్రమోట్ చేయలేం కదా. ఇక్కడైతే ఫ్రంట్ నెక్ అనేది వర్క్ చేస్తున్నాను. తనైతే ప్రిన్స్ కట్ కుట్టించుకుంటానని చెప్పింది. అందుకని చెప్పి నేను స్ట్రైట్గానే మార్కింగ్ వేసి వర్క్ అనేది చేశాను. అటు ఇటు కలిపి మాట్లాడేస్తున్నాను అనుకోకండి, ఎందుకంటే మన వర్క్ని మళ్ళీ మిస్ అయిపోకూడదు అని. ఇంకా ఈ వీడియోలో ఇంకో 2 విషయాల గురించి మాట్లాడాలని ఉంది, కానీ అసలు టైం సరిపోవట్లేదు. ఇంకో 1 మినిట్లో అయితే వీడియోని ఎండ్ చేసేయాలి. ఈ మొత్తం వర్క్ కంప్లీట్ అయ్యేసరికి, అంటే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మాత్రమే అయ్యాయి, ఇంకా హ్యాండ్స్ వేయాలి. మరుసటి రోజు అయితే హ్యాండ్స్ అనేవి కంప్లీట్ చేశాను. హ్యాండ్స్ అయితే 10.5 ఇంచెస్ వచ్చాయండి. మనం బ్యాక్ సైడ్ తాళ్ళు కట్టుకుంటాం కదా, వాటి కోసం అని చెప్పి ఆ 4 పువ్వులు వేశాను. వర్క్ మొత్తం గోల్డ్ జరీతోనే ఉంది. అక్కడక్కడ స్టోన్స్ అయితే అంటించాను. చీర పిక్ వీలుంటే లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఏంటో అంతా గాబరాగా చెప్పాను అనిపిస్తుంది. ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. ఈ వీడియో ఏదైనా అర్థం కాకపోయినా ఎలా ఉందన్నది మాత్రం కమెంట్లో చెప్పండి. నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ అనేవి లాంగ్ వీడియోస్ ఛానల్లో ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.